ఎక్కడి సుతులెక్కడి సతులెక్కడి బంధువులు సఖులు ఎక్కడి భృత్యులు డొక్కుపడి పోవు వేళల చక్కటికి నిరారెవరును సహజమువేమా. శ్రీ యోగవేమన తత్వామృతం. హరహర పాపహర విను. సతులు సుతులు బాంధవులు స్నేహితులు సేవకులు వీరంతా నీకు మృత్యువు సమీపించినప్పుడు తప్పించుకొనుటకు ఎవ్వరికి సహాయపడలేరు. ఇది లోక సహజం. తనకు తా మేలుకొని మనలను మేలుకొని అంటున్నాడు వేమ మహాయోగి. జీవితాంతం శ్రమించి ధనార్జనం చేసి మూటగట్టి కొడుకులకు ఇచ్చినా మంచాన పడ్డప్పుడు మన్నించి తూచే మాట పలుకు ఉండదు. మా నాన్న మాకేమిచ్చాడు అని తండ్రి గుణములకే వంక పెడుతూ ఉంటారు. అలాగే భార్యకు భర్త సంపాదించి తెచ్చి ఇచ్చినప్పుడే భర్తను ఆనందంగా చూస్తుంది. లేదా ఇంట్లో ఈ నడిచే పీనుగు ఎక్కడి నుంచి వచ్చాడు, వృద్ధస్తమానం తిరుగుతుంటాడు అని ఏవగించుకుంటుంది. ఏవగించుకోవటమే కాదు, వల్లకాటికి పంపడానికైనా సాహసిస్తారు. ఇక బంధువులు ధనమున్నప్పుడు అవసరాలకు వాడుకుంటారు, ఇయ్యకుంటే దెప్పుతూ ఉంటారు, ఇస్తే మెచ్చుకుంటారు. ఇంతే. ఇక ఈ సేవకులు అడిగినప్పుడల్లా ఏదో కొంత వాళ్ళకు తృప్తి కలిగించే విధంగా పశువులకు దానా పెట్టి మేపునట్లు ధనం విచ్చలవిడిగా ఇస్తేనే వారికి ఆ యజమానిపై ప్రీతి ఉంటుంది, మక్కువ ఉంటుంది. లేకుంటే వారు కూడా చేదరించుకుంటారు. ఇది వీరి అందరికీ ఇలాంటి తీరే ఉంటుంది. ఇది ఇలా ఉండగా నీ ప్రాణాలు పోయే వేళ నిన్ను గూర్చి పట్టించుకునే నాథుడే ఉండడు. కావున దైవాన్ని విశ్వసించి భక్తితో శ్రద్ధతో విద్యను ఆర్జించి నిన్ను నీవుగా తెలుసుకో, నిన్నే నీవుగా ఉద్ధరించుకో. నీ మనస్సే నీవు శత్రువు మిత్రుడు అవుతుంది. అజ్ఞానమనే నిద్ర నుండి మేలుకో. ఈ అనిత్యమైన జనన మరణ జరా వ్యాధులతో కూడిన ఈ సంసార సాగరం నుండి త్వరితంగా విముక్తులుగా అని వేమన్న అందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. లంకగోవు నాడు లంకాధిపతి రాజ్యమంతకు ఈశసేనలక్రమించే చేటుగాలమునకు చెరుపాల్పుడెదాలు విశ్వదాభిరామ వినురవేమ. అహం పదార్థరహిత అరివర్గ విజిత విను. లంకకు చేటు మూడగానే రావణుడు రాజ్యమంతటిని ఈశ్వరుని సేనలైన కోతులే ఆక్రమించి ఎదుర్కొన్నాయి. వినాశకాలం దాపురించినప్పుడు అల్పుని చేతనే కీడు కలుగుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. వినాశకాలే విపరీత బుద్ధి అని లోకోక్తి. పదే పదే మనం వింటూనే ఉంటాం. ఆధ్యాత్మికం ఏమిటంటే లంకయే జీవుని శరీరం, లంకాధిపతి రాజ్యమే జీవుని శత్రుగుణాలు, రావణుడే జీవుడు, ఈశుని యొక్క సేనలే భగవద్గుణాలు, రాముడే దేవుడు, సీతయే మోక్షలక్ష్మి. చేటుకాలం సమీపించినప్పుడు అహంకృతి చేత ఎంత గొప్పవాడైనను తనకంటే తక్కువ బలం గలవాని చేతిలోనే ఓడిపోవటం, మరణించడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మందబుద్ధులకు అంతుపట్టదు. దైవానుగ్రహం ధర్మజ్ఞులైనట్టి వాళ్లను విడవకుండా కాపాడుతూ ఉంటుంది. ధర్మం ఉన్న చోటనే దైవం ఉంటుంది. దైవం అంటే శక్తి. ఆ శక్తి భక్తి భయము కలిగిన చోటనే నిశ్చయమై ఉంటుంది, వారినే వరిస్తుంది. దీనికి హెచ్చుతగ్గులు జాతి మతము కులము బలము ధనము ఇవేవి పనిచేయనంటే నిదర్శనం. అంటే పని చెయ్యవు. ఎందుకు? లంకకు చేటు మూడింది. వనాలలో సంచరించే కోతులదేమో జంతు జాతి,
అయినప్పటికీ రావణుని సామ్రాజ్యాన్ని సైతం కబళించి సర్వనాశనం చేయడానికే సమకట్టాయి. అంటే భగవంతుని ఆజ్ఞ పరిపాలించడానికి, భగవంతుని ఆశ్రయించి భక్తులు ఉంటారన్న విషయమున ఇంతకంటే నిదర్శనం ఈ లోకంలో దొరకదు. దీన్నే సుదర్శనం అంటాం. కృష్ణావతారంలో ఈ వానర జాతియే గోపికా స్త్రీలుగా ఉన్నారనేది ప్రతీతి. దిక్కులేని రోగి దీనత బాపిన పురుషుడి హనునందే పూజ్యుడగును, పరమునందు వాని భాగ్యమే మనవచ్చు, విశ్వదాభిరామ వినురవేమ. ఆద్యంతరహిత అవ్యక్త హిత విను. ఆర్థిక స్తోమత లేక బిక్కుమని ఎవరినూ చూచే దిక్కు లేక వ్యాధిగ్రస్తులై బాధపడుతున్న వారిని ఆడుకొని వారి దీనస్థితిని పోగొట్టే పురుషుడు ఈ లోకమునందే పుణ్యవంతుడై పూజనీయుడవుతున్నాడు. ఇంకా పరలోకమునందు అతని భాగ్యం ఎంతని వర్ణించగలం? అనన్య సామాన్యమే కదా. అది ఇక్కడే ఇప్పుడే జరగాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దీపం ఉన్నాయి, అప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. నీచ గుణములెల్ల నిర్మూలనంబగు, కొదువలేదు సుజన గోష్ఠి వలన, గంధమలదమేని కంపడంగిన ఎట్లు, విశ్వదాభిరామ వినురవేమ. సాధుచరిత జగత్ కళ్యాణ స్థిత విను. సాధు సజ్జనులతో సాంగత్యం చేయడం వలన తనకున్న తమోగుణ, రజోగుణ, కామ, క్రోధ, మదమాశ్చర్యములైనటి నీచగుణములన్నీ తొలగి నీతి, నిజాయితీ, సత్యము, ధర్మము, అహింస, సహనము, త్యాగ గుణములు అలవడతాయి. వాని వలన భక్తి, జ్ఞాన, వైరాగ్యములు కలిగి ఆత్మజ్ఞాన విచారణం కలుగుతుంది. యోగనిష్టతో సన్మార్గుడవుతాడు. ఈ జన్మనందే ముక్తి నొందు సత్తా సత్సాంగత్యము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఆదిశంకరుల వారి ఈ సత్యాన్ని ఎప్పుడూ మనకు అందించారు. కాబట్టి ఎటువంటి కొదవ సత్సాంగత్యం వలన తీరుతుంది. ఏలనంటే శరీరానికి గంధం పట్టించినప్పుడు చెడ్డవాసన అంతా దూరం అయిపోతుంది. సన్మార్గం కూడా సాధు సజ్జనుల, మహాత్ముల, గురువుల సాంగత్యం వలన కలుగుతుంది. అయితే సన్మార్గం అబ్బి సాధు సజ్జనుల, మహాత్ముల, గురువుల సాంగత్యం వలన హితం కలుగుతుంది. ఇలా కలగడానికి పూర్వజన్మ పుణ్యం వలన సౌలభ్యమై ఉంటుంది. వాల్మీకి మహర్షి తొలింటి జీవితం దొంగతనంతో ప్రారంభమైంది, హింసాత్మకమైంది. మునిరాజు నారదుని యొక్క బ్రహ్మోపదేశం చేత బుర్ర తిరిగి రామమంత్రమునకు జపించి సంస్మరించి మరా మరా అనే పదంతో జీవితంలో నేనెవరనే ప్రశ్నించుకొని తపోధనుడై సమాధానం పొంది శాంతికాముకుడై రామచరితాన్నే రచించగలిగిన శక్తి సంపన్నుడై తరించి లోకోత్తరుడై అఖిల మానవాళికి శిరస్మరణీయుడు, ఆదర్శప్రాయుడు ఆ వాల్మీకి మహర్షి అయినాడు. ఇలా వాల్మీకియే కాదు, సుజన సాంగత్యం చేత తరించిన వారు అనేకులున్నారు. ఎల్లి రేపు నేడు అది ఎలాగునైనను మనసు నిలుపువాడు మంచివాడు, శివుడు భర్త చింతింపనేలరా, విశ్వదాభిరామ వినురవేమా. పరమయోగి బ్రహ్మానంద భోగి విను. ఇప్పుడు కానీ, రేపు కానీ, నేడు కానీ, ఇక ముందు కానీ, లేదా సాయంత్రం కానీ, ఏ విధంగానైనా భగవంతుడైన శివుడే అన్నింట భర్తయని, కర్తయని సమస్తం ఆ పరమేశ్వరుని గురించి చింతన చేసేవాడు వాని ఎందే తన మనస్సును నిలపగలుగుతూ ఉంటాడు. మానవులందరిలో అతడే మంచివాడై జీవించగలుగుతాడు. ప్రాపంచిక విషయజాలములైనటువంటి
అనిత్య సుఖములన్నింటినీ పరిత్యజించి నాది ఉండని మళ్ళీ ఇది ఖరాబ్ అయింది అదే మోయి ఒకటి సంసారవార్థి మాయావాగులలో పడి కొట్టుకొనక తాపత్రయములు మరిగి దురితములకు ఒడిగట్టక తన తనువుతో పాటు ఆలు పిల్లలు ధనధాన్యములు అశాశ్వతమని ఎంచి విసర్జించి పరమేశ్వరుని మాయానాటకానికి స్వస్తి పలికి ఓం నమ శివాయ అని ప్రణవ స్వరూపుడైనటువంటి ఆ భగవంతుణ్ణి నిరంతరం ధ్యానించి పరశివానందం నొంది ఈ క్షణమే సత్యమని మరుక్షణము మనది కాదని నమ్మి భక్తి తత్పరుడై ఆ భగవంతుని సన్నిధియే నిజమని మనోవిజయుడైనటువంటి వాడే నిర్మల ధర్మకర్మ స్వరూపుడై ఉంటాడు. అట్టివాడే జీవన్ముక్తుడు పరమశివాచార తత్పరుడని ఐశ్వర్యవంతుడని వేమన యొక్క నిర్వచనం. హరి ఓం తత్సత్. తర్వాత చేయి పని కానీ ఆపాడు దాన్ని ఆపాడు